ప్రభు తగిన సమయం ముందు నిన్ను దేనికి హెచ్చించిన ప్రభు ఆ సమయంలో హెచ్చించి నిన్ను వాడుకుంటాడు. ప్రభు వాడుకుంటాడు. ప్రభు నువ్వు తొందరపడకు. శరీరానుసారంగా ముగించిన ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆకారం ఏం చేశాడండి? ఆశించండి. ఇప్పుడు ఆశించాల్సిన మాట చెప్తాను. నన్ను అన్నం పిలిచారు, మీరు పిలిచారు, నాకు కావాల్సిన పెడుతున్నారు, నాకు ఏది పెట్టారు, మామూలు పెట్టి ఇన్ని ఇవ్వగా నేను ఎందుకు కొత్తగా ఎవరికొకరు దాచుకున్న బాటలు ఎందుకు దొంగిలించాలి? ఇప్పుడు ఆశించినప్పుడు నాకు ఆకలేసి ఆశిస్తే వేరే, ఓకేనా? నాకు దాహం వేసి ఆశిస్తే వేరే, నాకు తిండి లేక ఆశిస్తే వేరే. ఆకానికి అప్పటికి ఏమన్నా చూడండి, కిందనే 36 వచ్చు. 36 చూడండి. 24 క్షమించండి. 24 తర్వాత యోషువను ఆకారులు ఆ వెండిని ఆ పత్రములను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను అంటే ఇప్పుడు ఆకానికి ఏమైనా కొద్దు ఉందండి? కొద్దు ఉందా? కావలసిన ఎద్దులు ఉన్నాయి, ఆ రోజు అంతే కదా ఆస్తులు. కావలసిన గొర్రెలు ఉన్నాయి, కావలసిన ఒంటెలు ఉన్నాయి, ఇంకా అన్ని రాయలేదు కదా. కావలసిన డబ్బు ఉంది, కావలసిన అధికారం ఉంది, కావలసిన హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆశించారో ఒకవేళ ఆశిస్తే చెప్పారు కదా, నాకు అన్నీ సమృద్ధిగా పెడుతున్నారు, నేనెందుకు ఇంకోటి ఆశించాను? ఆమె అన్నీ ఉన్నాయి. దేవునికి మహిమ కలిగింది కాక. దేవుని ఆశించి అది ఆపిల్లందండి. ఆపిల్లంతా ఒక బంగారు కమ్మి, ఇంకటికి ఒక వస్త్రం, ఇంకో విషయం. నెక్స్ట్ నాయకుడు ఎవరు? వ్యవస్థ కదా. రెండు యుద్ధంలో అన్ని మిగిలిన తర్వాత ఇప్పుడు కావాలంటే ఆకాను వ్యవస్థ గారు నాకు ఆ బంగారు కమ్మి కావాలంటే ఇస్తాడే కూడా ఇస్తాడా? బంగారు కమ్మేట ఆకాను నువ్వే కదా ఎక్కువ శ్రమ పడుతున్నావు, పోలీ అందరితో కాకపోయినా నా భాగంలో కూడా నేను నీకు కొంత ఇస్తాను. నాకు మరి వస్త్రం కూడా కావాలంటే ఒక వస్త్రం ఏంటి చెప్పండి. నేను వ్యక్తిగతంగా చదువు చెప్తున్నాను. మా చర్చిలో కానీ నా ఫస్ట్ గారికి ఏమన్నా జరుగుతుంది మంచి ఏమన్నా మా చర్చలు వేసేవారు ఎంత ఒకే చదువు. నేను పైకి రూమ్ తీసుకెళ్ళి మరి ఇందులో నచ్చిన 4 జతలు తీసుకురాను. నేను చాలా బట్టలు ఎక్కువైపోయాయి, ఇంక ఎలాంటి అభిమానులు ఎక్కువైపోయాయి. 4 జతలు నీకు నచ్చినవి తీసుకున్నాను. అయిపోతే మీకు మీ చేతితో ఉన్నాను, నా చేతితో పరీక్ష ఆగిపెట్టాడు. ఎందుకంటే నాకు ఇచ్చిందిగా నేను నా చేతి ఇచ్చినప్పుడు సొంతది పాడైపోయింది ఒకటి, నలిగిపోయింది ఒకటి, నాకు తీరిపోతుంది. చాయిస్ నాకు కుదరదు కాబట్టి మంచి బట్టలు ఇస్తే ప్రతి ఆధారం ఒక్కొక్క జత వేసుకొస్తే నాకు వచ్చిన పడుతుంది. నా దగ్గర చూస్తే మాసిపోయినట్టు అదే పాత బట్టలు ఉన్నాయి, అవి వేసుకుంటే ఎలా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మొత్తం ఎందుకంటే ఒకసారి 2 సార్లు వాడతాం, ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. అది ఒకటి అడిగితే ఎన్ని? ఇప్పుడు ఆకారానికి అడిగితే ఇస్తాడు కూడా. పోనీ ఏం పొదువు? నెక్స్ట్ ఎవరి తర్వాత అంతా సొంతకి ఇద్దే కదా. ఆశించాడు, ఏమి పొదువు లేదు. జాగ్రత్తగానండి. చివరికి ఆ 26వ వచనం, వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత వారిని ఉంది. ఎవరినండి? వారిని ఎవరు? ఆకాన్ని, బాణలు, పిల్లలు, గొర్రెలు, మేకల్ని అంతండి. ఆశించింది ఎవడు? పోయింది ఎంతమంది? నాశనమైంది ఎంతమంది? చూసారా? వెయిట్ చేయొచ్చు కదా. నీ పట్ల ప్రభు ఏమి ఉంచావు? ఆత్మానుసారిగా ప్రారంభించు. ఎందుకు నువ్వు శరీరానుసారిగా ఆటలు బంగారు రెండు. దాని గురించి ఏముంది? ఎబ్రీ పత్రిక 6:1 చదువు. దాని గురించి ఏం చెప్పింది? ఆయన ఆశించిన దాని గురించి ఏం చెప్పింది? ఎబ్రీ 6:1 చదువుతాం చాలా స్పీడ్గా. ఎబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి
సారీ, ఇవి ఏ క్రియలు? ఈ వస్తువు ఏంటంటే నిత్యం. బంగారం ఏంటి? నిత్యం. వస్త్రం ఏంటి? నిత్యము. ధనము నిత్యము. ఇప్పుడు నిర్జీవము దానిని ఆశించి ఇతను ఏం కోల్పోయాడు? జీవాన్ని కోల్పోయాడా? జీవాన్ని కోల్పోయాడు. బంగారము నిత్యము, వస్త్రం నిత్యము, ఈ బిల్డింగు నిత్యము. జీవాన్ని కోల్పోతున్నావు. నిర్జీవమైన దాన్ని ఆశించాలండి. ఎంత దౌర్భాగ్యం! ఈరోజు సేవకుడా, దేవుడు మన ఆయన ఆత్మతోనూ జీవంతో నింపాడు, ఆయన కృపతో నింపాడు. మనం దేని ఆశిస్తున్నాం? నిర్జీవమైన దాన్ని. ఘనత నిర్జీవం, వస్త్రం నిర్జీవం, మనకున్న వాహనం నిర్జీవం. చూసారా? జీవాన్ని వదులుకున్నాడు. ఎవరు? దేని కోరుకున్నాడు? నిర్జీవం. ఆ నిర్జీవం ఒక బంగారము, తనకున్న బంగారం అంతా తీసుకుపోయింది. తనకున్న వస్త్రము, 2 వస్తువులు తీసుకుంటే ఎన్ని వస్తువులు పోయాయి? సమస్తమును కాల్చివేసి రాళ్ళు కొప్పేసి ఎంత చెడ్డ పేరు వచ్చిందండి. బట్ Achan is not an ordinary person. He was once upon a time highly anointed person. He was appointed ministry after Joshua. But ఆశించి we wait. God will give sufficiently. He will extend your ministry, your vision, your dreams, your songs. But time is come soon. But be waiting. ఈ లోపల అపవాదిని ముందేస్తుంది. నీ జీవము నుంచి నీ నిత్యవాళ్ళు లాగేదానికి. అపోస్తలుడు పౌలు గారు చెబుతారు, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ 10వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక. 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములను జ్ఞాపకం. ఒకసారి ఇప్పుడు మొదట్లోనే మనం పేదరికాన్ని అనుభవించాం కదా. మొదట్లో మనకి చర్చ ఉండేదా? మందిరం ఉండే, స్థలం ఉండే, ఆత్మ ఉండే. అప్పుడే రోషంగా నిలబడ్డావు దయసరుడా. ఇప్పుడు నీకు దేవుడు కృపను బట్టి ఒక మందిరం ఇచ్చాడు, కొన్ని ఆత్మని ఇచ్చాడు. ఇప్పుడే నీకు మనం ఆశించాలి. కొంత కానుక ఇచ్చాడు, ఎంతో కొంత కానుక మన విశ్వాసం. మనకి మందిరం ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, మన సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు. ఇప్పుడెందుకు మనకు కావాలి? ఇంకే రాజకీయ నాయకుడు వచ్చి మనకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికే కావాలంటే మా ఊరి ప్రెసిడెంట్ అడిగండి, లాస్ట్ గారు నేను ఏదో ఒకటి చేయాలంటాడు. వచ్చిన ప్రెసిడెంట్ అన్నారు, ఏదో ఒకటి మీ చర్చ చేయాలంటే. ఇప్పటికి వచ్చి నా సేవ ప్రారంభించి 3 ప్రెసిడెంట్లు మారారు. ఒక్క ప్రెసిడెంట్ చేత నా సందర్భంలో ఒక కానుక వేయించలేదు. నేను ఏదో చేస్తానంట. ఎందుకంటే కొన్నిసార్లు ఓడిపోతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయమని అంటాను. సరే ఏం చేయాలంటే నేనేమంటాను, మీ గ్రామానికి ఏం చేయాలో చెప్పండి, నేను మా సంఘం ఏకమే చేస్తామంటాను. దేని స్తోత్రం. మా దేవుడు ఇచ్చేవారిగా మమ్మల్ని దీవించాడు. ఆమేన్. నువ్వేం చేస్తావు? మహాని ఏం చేస్తావు? నువ్వు 10,000 ఇచ్చి నువ్వు చచ్చేవాడికి చెప్తావు, ఆ ఫ్యామిలీ ఆ ట్యాక్స్ ఎంత ఇస్తాను? 10,000కి నువ్వు మారు మనసు పొందు కదా. దారి వచ్చిన అందరూ కూడా చర్చి ఇచ్చారు కదా, రాష్ట్రం రమ్మంటారు అంటారు. ఆయన పెరిగాడు. నీకేం కావాలి చెప్పు, నేను నా సంఘం ఏకమై నువ్వు చెప్పిన మరి ఊరికి ఎవరు చేస్తారో, టాయిలెట్స్ కడతారా, ఓ బాత్రూమ్ అక్కడ మేము కట్టిస్తాం. ఆమె శావు కూడా నిన్నేదో ప్రలోభాన్ని గురి చేస్తాను. ఆత్మానుసారంగా ప్రారంభించావు. సమూయేలు అభిషేకిస్తేనే సౌలు రాజు.
సౌలు చేత సమూయేలు పోషించబడ్డానికి ఎప్పుడు ఇష్టపడలేదు. దేవుని స్తోత్రాలు. సమూయేలు అభిషేకిస్తే సౌలు రాసేయండి, నీకు నాకు ఇచ్చే అభిషేకం పెట్టి తెలిసిన ఎమ్మెల్యేని ఎంపీలని గెలిపించే అభిషేకం నీకు ఇచ్చాడా? ఆమేన్. నయమాను వచ్చినప్పుడు ఎలీసా ఊరు గుడిసెలో ఉన్నాడు. అందుకే నీకు గుర్రం దిగి అందులోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అది భవంతి అయితే వెళ్ళిపోదు. ఏంటి ఈ ఊరు గుడిసెలోకి నేను ఒంగుని దిగి ఆ చేత ప్రార్థన ఊరు గుడిసెలోనే ఉన్నాడు. కానీ దేవుని అభిషేకంతో నింపబడ్డాడు అతను. నీ పుష్టి పోవాలంటే ఊరు గుడిసెలో ఉన్న దైవసేవకుడు ప్రార్థన చేస్తేనే పోదాం. ఛాలెంజ్. చివరికి ఎవరు దిక్కేయండి? ఎవరు దిక్కేయండి? పూరు గుడిసెలో ఉన్న ఎలీసా సేవకుడు చెప్పినట్టు ఇంక ఎలీసా ఎంతో తగ్గించాడంటే, అయితే నేను ప్రార్థన చేయను, నీకంత ఇష్టం లేదు, నువ్వు నా దగ్గర అవ్వదు. మరి ఏం చేయాలి? వెళ్ళి యోర్దాను 7 సార్లు మునిగిపోద్దంటే నీకు నేను చేసి ప్రార్థన చేస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మర్యాదకి వెళ్ళినట్టు ప్రార్థన చేసినేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడికి వెళ్ళింటే సరే మర్యాద చేసి చేసి ప్రార్థన చేస్తాను. ఆడికి నా ప్రార్థన వెళ్ళి ఏం చేయాలి? 7 సార్లు అందులో మునిగి తేలండి. నాలో ఉన్న దేవుని పవర్ ఏంటో చూస్తాం. దేవుని స్తోత్రం. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శావుకుడా, నువ్వు పూరు గుడిసెలో ఉన్నా, కొండలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప అభిషేకంతో నింపబడి ఎలాంటి కృష్ణుడు పడిపోతావు. ఆమె చెప్తున్నా. ఆకారం చూడండి, పరిచయం ఎలా ప్రారంభించాడు, ఎలా ముగించాడు, దేని ఆశించి? ఇక్కడ నిర్జీవమైందని చెప్పండి. దేని ఆశించి? నిర్జీవమైందని ఆశించి. మనం సండే స్కూల్ నుంచి బోధిస్తాం అందరికీ, పిల్లలకి. సాయంత్రం 2 అధ్యాయం 3 అధ్యాయం బోధించిన సేవకుడు ఎవరు? వెండి గంటలు, బంగారం గంటలు. కానీ అబద్ధులు ఎవరు చెప్పండి? తెల్లారైతే ఎక్కువ ఆశించింది. మీరే పాస్టర్ గారు అంటారా? అంటే మీరు సేవకులు అడిగితే ఇప్పటికి నా దగ్గర మా ఇంట్లో ఒక్క బంగారం ఎంత లేదు, ఉండదు కూడా. కొంతమంది పెట్టుకోకపోవచ్చు, నేను అంటాను ఉంటే పెట్టుకో. కొంతమంది పెట్టుకోరు, మీరు పెట్టుకోమని వేస్తాను అనుకుంటారు, దాస్తా. మీరు వేస్తారు కదా, దానివల్ల పెట్టుకో, మంచిది, తప్పలేదు. మేము సమర్పించుకున్నామండి. సమర్పించుకున్నాం ఎక్కడ? మీరు సమర్పించుకున్నాం ఎక్కడ? ఇక్కడేమన్నాడు? నువ్వు సమర్పించుకున్నావు, మరి నీ పిల్లలని సమర్పించు. పిల్లవడనా? నీ దేవుడు చేస్తాడా? నీ దేవుడు చేస్తాడా? అంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? నీ శవ ప్రారంభంలో ఎవరి మీద డిపెండ్? పేతురు యోహాను అన్నారు, మా దగ్గర ఏమి లేవు, కానీ మేము ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వస్తుంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ బంగారాలు లేవు, మా ప్రార్థన చేస్తే ఇది లేదు, ఇది లేదు, అది చూసారా? ఎందుకో తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించి ఎలా ముగిస్తున్నాం. ఇప్పుడు ఆకారం ఎవరండి? మోషే తర్వాత యెహోషువ తర్వాత. కానీ ఏమైంది? అయిపోయి ఏమైపోయాడు? తాము ఎక్కడే పోయాడా? ఏం ఆశించాడండి? నిర్జీవమైన దాన్ని. ఎబ్రీ 13:13 చదువుతాం. ఎబ్రీ 13:13. కాబట్టి మనం ఆయన నిందను భరించు. మనం ఎక్కడికి వెళ్తామండి? క్రైస్తవుడా, నువ్వు నిందను భరించకుండా, అవమానం, నువ్వు ఎప్పుడైతే నిందను భరిస్తా జరుగుతుంది, అప్పుడే నీకు డబ్బులు ఎనైటం వస్తుంది. ప్రభు నేను వాడుకుంటాను. నాకు ఒక శోధన వచ్చింది. శోధన వచ్చిన తర్వాతే ఈ నెలలో ముందెన్నడూ వెళ్ళని ఒక 6 మండలాలు ఫెలోషిప్కి వెళ్తున్నాను. నేను చెప్పాను, మీకు ఎలా తెలుసు అంటే పలానా చెప్పారని. అప్పుడు కాదు, మీరు ఎవరిని ఆశిస్తున్నారా? నేను ఎవరో తీసుకున్నాను. మేము రోమని ఎవరు అడిగాను? దేవుని స్తోత్రం. ఒక వాక్యం కావాలి, మేము అడిగే మరొకరిని మిమ్మల్ని ఫోన్ నెంబర్ ఇచ్చారు. దేవుని స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు.
మనము నిందించబడకుండా, శ్రమపరచబడకుండా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా, జైల్లో పెట్టబడకుండా, తృణీకరించబడకుండా ఆయన ఎందుకు మనం వెళ్ళాం? ఆకలి తప్పుగా లేకుండా ఆమె చెప్తామా? ఆయన ఎందుకు మనం వెళ్ళాం? అందుకే ఎవ్రీ భద్రండి. ఒక్కసారి మీరు పూర్వదినం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట్లాడి ఇప్పుడు నేను దేవుడితో మొన్నే మాకు యునైటెడ్ రీసెర్చ్ మేనేజర్ అని కలిసాడు. తప్పు నువ్వు నమ్మకం ఉంటాయి కదా, కొంత పారదర్శన ఇచ్చేస్తున్నాడు అన్న. నాకు వద్ద నా దేవిస్తోన్నాను. ఎందుకంటే సేవ ప్రారంభంలోనే కోరికలేదు. నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర తిన్నాక తింటే వికాసం తాగడానికి రూపాయి దాకా ఎంతండి? నీళ్ళు ఉన్నాయి, గ్యాస్ ఉంది, పంచదార ఉంది, టీపోల్ లేదు. కువైట్ నుంచి వచ్చాను, వేల రూపాయలు ఉద్యోగం చేశాను. రూపాయి గురించి 3 రోజులు ప్రార్థన చేశాను. అంటే ఎవరింటికి అంటే డబ్బు లేనప్పుడు గృహదర్శనం చేయకూడదని నిర్ణయించుకున్నాను నేను. వాళ్ళకి బాగోపోతే పిలిస్తే వెళ్ళాలి. డబ్బు లేనప్పుడు గృహదర్శనం, డబ్బు లేనప్పుడు ఏదో సేవకు ఇంటికి వెళ్ళకూడదు. నేను ఎలా వెళ్ళానంటే ఏంటి లేదు, నాకు తెలుసు కదా, ఏమి లేదు. ప్రార్థన చేస్తే అడుక్కునేవాడు. ఒక రూపాయి నీళ్ళంతా తీసుకొని అడుక్కునేవాడు అండి. ఇప్పటికీ నాకు అలాగ సాక్ష్యం. వాడు అడుక్కుంటూ పోయి అలా వచ్చి వేస్తున్న నమస్కారం పెట్టి 2 రూపాయల కోసం ఆ టేబుల్ తిప్పిపోయింది. నేను ఆ టేబుల్ మీద ప్రార్థన చేసి బ్రష్ చేయలేదు. ఏమి లేదు, ఎందుకు బ్రష్ చేయాలి? 11 అయింది, బైబిల్ చదువుకున్నాను. మళ్ళీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. బాత్రూంకి వచ్చి బైబిల్ చదువు 2 రూపాయలు పెట్టిపోయాడు. దేనికి స్తోత్రాలు. వెంటనే స్టోర్ ఉంటే 2 రూపాయలకి రూపాయి టీ కూడా ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. డికాషన్ అలవాటు కువైట్లో 2 పూటలు డికాషన్ తాగాను. ఆమె దేని స్తోత్రాలు. 1 రూపాయికి ఎన్ని రోజులు రూపాయి కూడా చేయలేదు ప్రార్థన. ప్రభు నువ్వు పిలిచేవా? నేను బైబిల్ అట్టుకొని రోడ్డు దిగి వెళ్తే చాలా కుటుంబం తెలుసుకున్నారు. మినిమం 500 పెడతారు. మీరు ఎంత పెడతారు? అది కరెక్ట్ కాదు. ప్రభు చేత అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు అన్నాను, ఇప్పుడు నాకెందుకన్నా ఒక మిషనరీ ఎందుకు? ఈరోజు నాకు సంఘం ఉంది, ఆత్మలు ఉన్నాయి, దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆశించాలి. ప్రారంభంలోనే ఎన్ని కష్టాలు పడ్డాను దేవుడి కొరకు, ఎన్ని శ్రమలు పడ్డాను. దేవుని స్తోత్రాలు. ఈరోజు దేవుడి కొరకు బట్టి ఇక్కడ ఉన్న మనందరూ కూడా బుద్ధిగా మోకాలు వేసి ప్రార్థన చేసుకుని మన సంఘానికి, మన సంఘం అంటే మన ఖర్చు తగ్గించుకో లగ్జరీ కలుగుతుంటే మనకు వచ్చిన వారి మనకు సరిపోతుంది. దేవుని స్తోత్రాలు. సరిపోతుంది నేను చెప్పండి, అబద్ధం లేకుండా. మరి ఇంకెందుకు కావాలి మనకి? దేని ఆశించి వెళ్ళిపోతున్నావు? నీ జీవం కొరకు ఆశించి నువ్వు పోతూ నీ కుటుంబాన్ని కొన్ని సంపదలు ఏం చేస్తున్నావు? నాశనం చేసేస్తున్నావు. చెప్పలేదు. ఒకసారి ఒక్క మాట చూసి ముగించుకుంటాను. 2 రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం మీకు బాగుగా తెలిసిందే. మీరు గొప్ప ప్రసంగికులు, చాలా ఎక్కువ ప్రసంగం చేశారు ఆ అధ్యాయం మీద. నయమాను గురించి దేవుని స్తోత్రం కలుగును గాక. గెహాజీ గురించి 2 రాజులు 5వ అధ్యాయంలో ముందు 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 14 వచ్చింది. ఎలీసా 5వ అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో 14 వచ్చింది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యార్దాను నదిలో వారిను శుద్ధుడాయన. దేవుని స్తోత్రాలు. అప్పుడు 16 వచ్చిన చూడండి. ఎలీసా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని సేవకుడు ఏంటండి. ఎంత డబ్బు తెచ్చాడు? ఈ రోజుల్లో కనుక మన ద్వారా ఎవరికైనా అద్భుతం చెప్తే ఇదిగో నీకు ఏం చేశాడు, సప్పించబడతాడు. నువ్వు మొదటి చేతులు నీకు ఇదే సప్పించబడతాడు కదా. నైబర్ ఎంత చెప్పాడండి? 50 ఈ సబ్జెక్ట్ బాగా 50 ఇప్పుడు ఉన్న డబ్బుతో పోలిస్తే ఏ లక్షలు చేసుకోవచ్చు. ఏ లక్షలు ఎందుకుంటున్నారు అని చెప్పాలి. ఇన్సూరెన్స్ వెళ్ళిపోతాడు. ఎవరైనా చెప్పారు? తిమ్మతి గారు, సోతాయి గారు ఏంటి ఈ పేరు అలా అయినా ఎంతవరకు ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. దీనికి స్తోత్రం. 5 కోట్లు కదా, 5 కోట్లు వారికి తెస్తే నేను తీసుకున్నాను సేపు అయితే మీరు ఇస్తే నాకు ఒకసారి అంటే పరీక్ష వచ్చింది, నేను తీసుకోలేదు. నాకు ఇంకా మా జాన్లో నాకు దానికి 500 టీచర్ కావాలి. ఒక నెల వాయికి చెప్పడానికి వెళ్ళాను, సంఘం బలపడ్డది.
నేను ఏ సేవకుడి దగ్గర వానికి తీసుకోకూడదు, సమర్పణ చేసుకొని వచ్చాను. వాక్యాన్ని ఉచితంగానే బోధించాలా బతికినంత కాలం అని ఉంటే ఇస్తాను, కానీ ఏ సేవకుడి దగ్గర నా లైఫ్లో తీసుకోను. నా సంఘం సరిపోతుంది నన్ను పోషించడానికి. ఆమేన్. హల్లెలూయా. ఏ సేవకుడి దగ్గర ఉచితంగానే నేను సేవ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో వెనకాల ఎవరో పిలిస్తే 3 లక్షల పాలు కలిగాడు. అది నా శివుడు పడ్డది. ప్రభువా, నేను అంతకు వాడిని కాదు, కానీ నీవు నాకు వాక్శక్తి ఇచ్చి నన్ను వాడుకుంటే ఈరోజు మాటిస్తున్నాను. నా లైఫ్ పైసా నేను తీసుకోకుండా వస్తాను. అది నన్ను నెరిగించింది, నాకు బాధపడ్డా. దేవి స్తోత్రాలు. ఒకసారి నేను సంతృప్తి అంటారు, కష్టవంతులు ఉంటారు. నా సేవ ప్రారంభంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు అడిగారంటే అయ్యగారు ఏంటంటే దానికి ముందు సంవత్సరం కుష్ఠరోగిని దొంగ శ్రోతపురం సుధాకర్ పాప అందరూ సంత చేసుకొని 7,000 చేతులు పెట్టేసారు. నాకు సెలవు పాలకి ఇస్తారా అని. నేను వాక్యం చెప్పిన తర్వాత 7 గ్రూపులో 2 బాప్తీసానికి చేతులు ఎత్తారు. ఆయన అంత వాక్యం చెప్పిన ఒకరు బాప్తీసు రాలేదు. అయ్యగారు పారికి ఎంత మీకు కష్టం ఉంటే చెప్పండి, పల్లెటూరులు కదా, సౌండ్ సిస్టానికి ఎంత తక్కువ వస్తే 1000 అంత ఇచ్చిపోతున్నాను. నేను ఇస్తున్నాను. ఆ రోజు నాటుకోడేదో ఉండడం దొరక ఈ లోపల పల్లెటూరు కోరు కొడేస్తే గుడితో వండి పెట్టారు. తెలియదు ఎంత బాధకరం. సేవ ఎలా ప్రారంభిస్తున్నాం? ఇప్పుడు ఎంత మేము సెలరా 10,000 వారికి ఇస్తారు, అంత ఇస్తేనే పడుతున్నారు. అప్పుడు ఎక్కడ 5 రూపాయలకి తెచ్చారట. అలాగే చెప్పింది. అయ్యగారు నమస్కారం అన్నారు. మా పేద సంఘం అండి, కానీ ఆయన వాక్యం వింటే కొంతమంది మారుతారని మేము పెట్టామన్నారు. ఆలోచించు కాదు, సాక్ష్యం వింటే దైవజనుడు మిమ్మల్ని పాలకు తీసుకొద్దాను, కానీ ఇచ్చే వరకు కొంతమంది ప్రార్థన చెప్పారు. వెళ్ళమంటారా? వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే ఉంటారు. వెళ్ళమంటారా అంటే అర్థమైంది. వెళ్ళమంటారా? అబ్బాయి వెళ్ళమంటారా? అయ్యారు వెళ్ళమంటారు. అమ్మగారు వెళ్ళమంటారు. రాత్రి కార్యక్రమానికి వెళ్ళాం. ఆయన పళ్ళు మూసుకొని తెచ్చి బాగా ఏడు మాసం వెళ్ళాను. నేనే చేయాలి. ఆయన పళ్ళు మూసుకున్నాక దేవుడు చెప్తాను. రాత్రి మళ్ళీ వెంటనే బాబు ఫోన్ చేసి ఉన్నాడు గారు. అయితే ఏంటంటే తీయాలి నా పని అయిపోయింది. అలాగే నీ పన్ను అంటే ఎదురమ్మంటాడు. అప్పుడే ఎలా ప్రారంభించేసావు? నువ్వు ఇక్కడ కానీ పిలిచి వెళ్ళిపోతే ప్రభు నీకు అక్కడ గొప్ప కార్యం చేస్తాడు. అందిస్తాడేమో. నువ్వు వెళ్ళిపోతే ప్రభు నన్ను అలాగే పోషిస్తున్నాడు, అలాగే దీవిస్తున్నాడు. ఆమె చెప్తామా? అలాగే అవసరం తీస్తున్నాడు. అంటే వేషధారనే కదా, బాగుంది వేషధారనే కదా. ఇతను ఏమన్నాడు ఎలీసా? చూడండి ఎంతగా ప్రమాణం చేస్తున్నాడు. ఎలీసా, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు, నేనేమియో ఆయనకు అవసరం కదా. దానన్నా ఆయన లేకపోతే డబ్బు తీసుకొని పంచవచ్చు కదా. కొంతమంది అంటారు మనం లేకపోనండి ఎక్కడికి దగ్గర తీసుకొని మన సంఘంలో పెట్టుకుని పంచుతామండి. నేను పాపానిగా బ్రోకర్గా ఉంచాడు. నేను నీ దగ్గరికి వస్తే ప్లాన్ చేసి పంపించే వస్తుందా? అప్పుడు చెప్తాడు 10 చోట్ల, ఒరే 14 చోట్ల సేవకుడు ఉన్నాడురా, ఇచ్చినా నెంబర్ 1 సేవకుడు నిధులు సాక్షి ఇస్తాడు. ఆయన ఇంకా ఎమ్మెల్యేకి రాకుండా అయ్యగారు మనకు తెలిస్తే మంత్రిని కడతావా? ప్యానిస్తావా? ఒక్క ప్యానికి జీవం నమ్మేస్తావా? నీ సాక్ష్యం నమ్మేస్తావా? యేసు ప్రభువు నమ్మేస్తావా? హల్లెలూయా. దేవుని చిత్తం అయితే రాకడ ఆలస్యమైతే తొందరలో విశాఖపట్నంలో అతిపెద్ద మందిరాన్ని కడతా. ఒక్కరికి చేయాలి కూడా. రాకడ ఆలస్యమైతే మీరు ఆ వార్త వింటారు కూడా. ఇప్పుడు చిన్న మందిరంలో ఉన్నాం. ఆమె ఎవరిదో తెలుసా? ఆత్మను సంపాదిస్తాను. ఆత్మను పట్టుకుంటే ఆ గొలుగుడి పేరు ఆత్మను సంపాదిస్తాను. ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ చేయకపోతే ఏం పని చేయలేమండి. ఆమె హల్లెలూయా. రాకడ ఆలస్యమైందండి. రాకడ ఆలస్యమైతే ఎందుకు అర్థం అన్నా తెలుసా? ఈరోజు ప్రతి మందిరాన్ని వ్యాపారం చేస్తారు. ఎవడైనా పెళ్లి చేసుకుంటే అంతే, ఇంకోటి అంతే. నేను అంత మందిరికి అంటే అందరికీ ప్రియంగా చేద్దామని.
ఏది పెట్టుకున్నా ఫ్రీ, సౌండ్ సిస్టమ్ ఫ్రీ, లైటింగ్ ఫ్రీ, జనరేటర్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఇద్దామని. అందుకు 1000 మంది పెట్టే మందిరాన్ని ప్రభుని నడుపుతారు. వాళ్ళు వాళ్ళకి ఎవరు ఏం చేసుకున్నా ఫ్రీయే. మా జానుపురంలో కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టి పరిచయం చేస్తారు. ఆమె చెప్తామా? మందిరం వ్యాపారం అవ్వకూడదు, సేవకుడని వ్యాపారం కాకూడదు. ఆత్మానుసారంగా ప్రారంభించు, ఆత్మానుసారంగానే చాలు. పౌలు నేను మంచి పోరాడుతానని. ఇప్పుడు చూడండి, ఎలీసా తర్వాత ఎవరున్నాడు? ఎలీసా తర్వాత గ్యాస్ ఏమన్నాడండి? దేని ఆశించాడు? నాకు ఒక మాట నా గుండెలో పొడుస్తుందండి, నాకు బాగా ఆకర్షిస్తుంది. ఆ మాటను నేను ఎప్పుడు కూడా ఇదవుతుంది. ఎలీసా గ్యాస్తో మాట్లాడాలి. 26 వచ్చి చూడండి. అంతటి ఎలీసా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెల ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నకు. ఈ మాటని 8,000 సంవత్సరాలు అయింది. ఇక్కడ కనుక వస్తే మన ప్రతి వరకు వచ్చినప్పుడు ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు కదా. కొత్త నిబంధనకి పాత నిబంధనకి 400 సంవత్సరాలు. ఆమె 400 కొత్త నిబంధనకి మధ్య వయసు 400. ఇప్పుడు ఎలీసాకి ఈ కొత్త నిబంధనకి మధ్య అట్లీస్ట్ 2000 సంవత్సరాలు ఉంటాయి కదా. 2000 సంవత్సరాల క్రితమే రాకడ సమీపంగా ఉందిరా అని వారు తెలుసుకొని రాకడ కొరకు కనిపెట్టారు. 2000 సంవత్సరాల క్రితం ఇది సమయమా? మనం ఎందుకు వచ్చామా సేవకి? ద్రాక్ష తోటలను, భూములను, ఎద్దులను, బంగారాన్ని, వస్త్రాన్ని, దాని వరకు వచ్చామా గ్యాసి మనం? అందుకు పిలిచాడు దేవుడు. ఇది సమయమా? అప్పుడే ఇది సమయం అంటే మరి రాకడ ఎంత సమీపంగా ఉంది అందరూ చెప్తున్నారు. కానీ ఎలా తెలిస్తే ఎలా తెలిస్తే ఇది సమయమా? ఎంతకో దైవసేవకులతో మాట్లాడుతున్నాను. ఒక దైవసేవకుడు అంటే ఎవరో ఈ అందరూ 200 ఆ ముఖ్యసారి కూడా ఎక్కడ ఉన్నాడు. ఆయన పేరు చెప్తే ఆ పేరు పెట్టి ఏం చేస్తాడు? వ్యాపారం. ఆయన పాప ఎంగిచ్చారు కాబట్టి నా చేతికి ఇస్తే నేను ఏం చేయాలి? అవసరం 100 రూపాయలు దేవుడు తీయించాడు. ఎంత కొంత అప్పు చేసినా తీర్చుకోగలరు, పర్లేదు. తీరుస్తుందా? ఓ 10,000 అప్పు చేసినా తీర్చుకున్న కుటుంబానికి అవసరం ఏం చేయాలి? అక్కడ 1000 చర్చి ఇంత సేవ చేస్తున్నాను. ఎలాంటి 100 నుంచి ఎక్స్ట్రా పెట్టి అందులో 200 వచ్చేసి 300 మంది. ఇది సమయమా? సేవ ఎలా ప్రారంభించాం చెప్పండి? ఎలా ప్రారంభించాం? ఇప్పుడు అక్కడ చికెన్ పట్టుకొని సర్వీస్ చేస్తున్నాం, వారికి ఏమి సర్వీస్ చేస్తున్నాం. చెప్పండి. కుర్చీ ఇక్కడ ఉండిపోతే మన పరిశుద్ధరావు. హల్లెలూయా. ఎలా ప్రారంభిస్తామండి? గ్యాస్ ఏం తెచ్చుకోవాలంటే నెక్స్ట్ ఎవరండి? అపాయింట్ ఎంత పెద్ద పరిచయం. నెక్స్ట్ ఇదంతా ఎవరి మీద వస్తుంది? ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడండి? ఆకాన్ని ఏం తెచ్చుకున్నాడు? మరణం ఒకటే పోయా. కుష్ఠరోగం ఒకటే గ్యాస్ అనుకోవచ్చు. నేను పోతే 4 కూడా ఒక్కడు అనుకోండి. పరిచయం మొదటి నుంచి అలాగే అనుకుంటున్నాను. దేవుడిస్తుందిరా. పౌలే గారి గొప్ప పరిచయం చేశాడు. అంతటి వాళ్ళు దేవుడికి లేపు వాడుకుంటున్నామే అంటే ఆయన కూడా గొప్ప అంటలేదు కాకపోవచ్చు. కానీ ఎప్పుడు కూడా నీవే గొప్ప వ్యక్తిని అనుకోకు. గ్యాస్ ఎక్కడ పోడండి? దేవుడి సన్నిధిలో వచ్చి అభిషేకాన్ని దేనికి అభ్యసిస్తున్నాడు? 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ. పోనీ ఆ డబ్బు తిన్నాడా? తిన్నాడా? మనకి తాను ఊరేసుకొని ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? అంటే ఇన్ని సంవత్సరాలు కూడా దేని ఆశించి వెళ్తున్నాడు? యేసు ప్రభువును ఆత్మను ఆశించలేదు. యేసు ప్రభు వెనకాలన్న డబ్బును ఆశించి. ఈ రోజుల్లో చాలా మంది ఇక్కడ
అన్న దగ్గర ఉంటున్న వారు ఉన్నారు, లేకపోతే ఈ దగ్గర ఉంటున్నారు. మీరు వారి దగ్గర నుంచి ఏమి ఆశించకండి. వారి తదనంతరం వారి పొందిన అభిషేకాన్ని ఆశించండి, వారిలో ఉన్న ఆత్మని ఆశించండి, వారిలో ఉన్న ప్రభావాన్ని ఆశించండి. ప్రభు వారికంటే గొప్ప వాడుకుంటాడు. ఏం ఆశించు. మీతో నన్ను ఉంచుకోండి, ఈ కార్లు కడగడం లేదంటే డ్రైవింగ్ చేయడం దాన్ని ఆశిస్తాను. ఈ అబ్బాయి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, రేపు పొద్దున్న మే నెలలో పెళ్లి పెట్టాం. ఏం చేయాలంటే మీరు నాకు ఏమి చేద్దాను. కానీ ఊరందరూ ఏమనుకుంటారు, నాకేమొద్దు, మీ చేతుల మీద నాకు వెళ్ళి అమ్మ లేరు నాన్న ఉన్నట్టే ఉన్నట్టే, లేకపోతే అలాగా. హల్లెలూయా. దేవుడు వదిలేస్తాడా అబ్బాయిని? వదిలేస్తాడా? చెప్పండి. హల్లెలూయా. సేవ ఎలా ప్రారంభించాం? ఆత్మానుసారంగా ప్రారంభించి ఎలా ముగిస్తున్నాం? ఆ శరీరానుసారంగా ముగిస్తున్నాం. నిర్జీవ క్రియలు ఆశించి, నిర్జీవమైన వాటిని ఆశించి. మొట్టమొదటి పాస్టర్ ఎవరంటే మనకి? యేసు ప్రభువు. ఏం ఆశించాడు? లోకంలో రక్షణే ఆశించాడు, లోక ప్రజల రక్షణే ఆశించాడు. నేను స్తోత్రాలు. ఆయన వెనకాల ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. అయ్యా మా ప్రజలకు ఒక మందిరం కట్టండి ఎవరు అడగలేదు. ఆమె ఎంతో ధనవంతులు వచ్చారు. అయ్యా కొంత పానికమ్మండి నా శిష్యుని పోషించుకున్నా కానీ అడగలే. ఆమె ఆయనలో ఉన్న ఆత్మని 12 మందికి ఇచ్చాడు. 12 మందిలో ఆత్మను వారికి ఇచ్చాడు, వారిలో ఉన్న ఆత్మని వారికి ఇచ్చాడు. ఒక్కరితో ప్రారంభమైన సేవ ఈ రోజున ఎన్ని సేవకులు ఇద్దరు మాత్రం సంఖ్య చెప్పడం. ఎందుకు రోజు సేవకులు? హల్లెలూయా. ప్రపంచంలో ఈ లోకంలో ఏ దేవతకి, ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సేవకులు ఎవరున్నారండి? యేసయ్యకే ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మందులని డబ్బించి పోషిస్తున్నారు, కానీ మనకి ఎవరు పోషించలేదు. కానీ యేసయ్య ఆత్మ ఆయనతో ఉండేటట్టుగా చేస్తుంది. ఆయన అభిషేకం మనం నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యొక్క తిమోతి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 33 years. ఎన్ని సంవత్సరాలు అండి? 33 సంవత్సరాలు ఉన్నాడు పౌలు గారు వెనకాల. తదనంతరం ఆ పరిచయం అంతా డెవలప్ ఇచ్చాడు. ఎస్. కానీ 33 years ఏమి ఆశించకుండా పౌలు గారు సాక్షిస్తాడు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయడం అంటే ఓన్లీ పౌలు గారికి సేవ చేయడానికి సమర్పించుకున్నాడు. కానీ పౌలు గారు ఏం చేశాడు? మినిస్ట్రీ అందరికి సమర్పించేసాడు, అపోస్తలుగా చేశాడు. వివేక్ నీ ఆత్మీయ తండ్రికి ఏమి ఒప్పుకోవచ్చు, కానీ దైవసేవకుడా ఈరోజు ఒక తీర్మానం తీసుకో. మొదట ఎన్నో శ్రమలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అప్పుడే నీవు దేనికి తొందరపడలేదు. ఆమె ఈరోజు ఎందుకు ప్రభు అన్ని మనకి ఇవ్వక ఆత్మానుసారంగా ప్రారంభించాం. ఎలా ముగిద్దాం? ఆత్మానుసారంగానే. కార్య ఆరంభంలో ఆర్భాటం ఉండవసరం లేదు, కానీ కార్యం ముగింపు ఎలా ఉండాలి తెలుసా? విజయోత్సవంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, దేవుని మహిమకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన కాక. ఒకసారి చిన్న మోకాలు వేసుకుని ప్రారంభించాలమ్మా. ఒక తీర్మానం. మనం సేవ ప్రారంభం ఎలా ప్రారంభించాం, ఎలా ముగిస్తున్నాం? ఆత్మను ఆశించుకో, లాక్కోకు.